భయపడినట్టే మొంతా తుపాన్ ఏపీని అల్లకల్లోలం చేసింది. ఏపీలోని పలు జిల్లాలు తుపాన్ ధాటికి అతలాకుతలమయ్యాయి. వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులకు భరోసా కల్పించారు. మొంతా తుపాన్ సృష్టించిన విలయం ఇది. రైతులను ఆదుకునేందుకు ప్యాకేజీ ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. తుపానుతో దెబ్బతిన్న కొన్ని ప్రాంతాలను చంద్రబాబు ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. కోనసీమ జిల్లాలోని వాడల్రేవులో తుపాను బాధితులను పరామర్శించారు. క్షేత్రస్థాయిలో చంద్రబాబు పరిస్థితిని సమీక్షించారు. రైతులతో మాట్లాడి నష్టం గురించి వివరాలు తెలుసుకున్నారు. కోనసీమలో నేల కొరిగిన కొబ్బరి చెట్లను ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించారు. 1996 తుపాన్ సమయంలో కూలిన ఒక్కొక్క కొబ్బరి చెట్టుకు నష్టపరిహారం అందించారు. ఈసారి కూడా అదేవిధంగా పరిహారం అందించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. రకరకాలుగా ఉంది. వరి పంట కొంతవరకు దెబ్బతినింది, హార్టికల్చర్ పంట కొంత దెబ్బతినింది. కొన్ని జిల్లాల్లో విపరీతంగా వర్షాలు పడ్డాయి. ఈరోజు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల దగ్గర పరచూరు ఆ ఏరియాలో నేను ఏరియల్ సర్వేలు చూశాను. ఎక్కువ నీటితో మొత్తం కూడా ముంపుకు గురైంది. ఇక్కడ ఆర్థిక నష్టం ఎంతుందో దానిపైన రిపోర్ట్ ఇస్తాం. ఆ రిపోర్ట్ ప్రకారం కౌలు రైతుల పరిస్థితి వాళ్ళు ఇప్పుడు కౌలు రైతులకే వస్తుంది. ప్రాణ నష్టం తప్పిన ప్రకృతి విపత్తు రైతులను నట్టేట ముంచింది. 22 జిల్లాల్లో 403 మండలాలను తుపాన్ దెబ్బతీసింది. 38,000 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా. అలాగే 138,000 హెక్టార్లలో ఉద్యాన పంటలు కూడా దెబ్బతిన్నాయని నివేదికలు వచ్చాయి. ఈ నష్టం మరింత పెరగొచ్చని కూడా చెబుతున్నారు. కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో చేతికొచ్చిన వరి, గోదావరి జిల్లాల్లో కోతకు వచ్చిన వరి నీటిపాలైంది. ఈ అకాల నష్టంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. మొంతా తుఫాను వల్ల చేను బాగా నేల కొరిగి మొత్తం మొలకలు వచ్చినాయండి. గవర్నమెంట్ ఏ రకంగా అందుకోవాలి, పెట్టుబడి 40 నుంచి 50,000 మధ్యలో అవుతుంది. రైతులు చాలా నష్టపోయారు. 3 ఎకరాలు చేస్తున్నాండి. ఇంకా ఇలా మొలకలు వచ్చేసినాయండి. ఏం చేయటానికి మాకు ఏం దారి తెన్ని లేవండి. మరి అన్న ప్రభుత్వం అన్న ఆదుకోగలుగుతాండి, ఏమన్నా చేయగలుగుతామండి. లేకపోతే ఎక్కడ తోటలు లేచిపోతామండి. వ్యవసాయాలు మేమేం చేయలేమండి. మరోవైపు 138,000 హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఈ నష్టం మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా అరటి, కంద, పసుపు వంటి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. 3 ఎకరాలకు కలిసి 2,000 కర్ర వేసానండి. 2,000 కర్రకే ₹1 లేకుండా చేతికి పెట్టుబడి అంతా అయిపోయిన తర్వాత పడిపోయిందండి. కర్ర చాలా నష్టపోయామండి. దానివల్ల మాకు 2,50,000 నాకు నష్టం అండి. 40 నిన్న వానకి గాలికి మొత్తం పందిరి, ఆకాకర పందిరి, చిక్కుడి కలిపి ఆకాకర చేయండి. ₹1,00,000 పైన వదిలి పెట్టుకోండి. ఇది పడిపోయింది అలాంటి మొత్తం. మరోవైపు జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసేందుకు డ్రోన్ టెక్నాలజీని ఏపీ ప్రభుత్వం వినియోగిస్తోంది. డ్రోన్లను పంపితే పంట నష్టాలపై త్వరగా అంచనాలకు రావచ్చని అధికారులు భావిస్తున్నారు. మంత్రులు, అధికారులు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టం అంచనాల నివేదికలను రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కేంద్రానికి వెంటనే నివేదిక ఇవ్వాలని కూడా సూచించారు. ముందు ప్రిపేర్నెస్ వల్ల చాలా వరకు జటిలమైన సమస్యని చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. నిన్న అందుకని రెస్క్యూ కూడా మీరు చూస్తే 2 తప్ప మరి ఎక్కడ చనిపోయే పరిస్థితి లేకుండా మనం కాపాడుకోగలిగాం. ఇప్పుడు వీళ్ళందరికీ రిలీఫ్ కానీ మనం అనుకున్న ప్రకారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అవి కూడా ఆదేశాలు ఇచ్చారు. ఏపీ అధికారులు రూపొందించే నివేదికను కేంద్రానికి పంపనున్నారు. ఆ తర్వాత కేంద్ర బృందాన్ని ఏపీకి వచ్చి నష్టంపై అంచనా వేయాలని కోరనున్నారు. ఇదే సమయంలో కేంద్రం నుంచి ఆర్థిక సాయాన్ని కూడా ఏపీ ప్రభుత్వం కోరబోతోంది.